ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాత్రి వేళల్లో అనేక ప్రాంతాల్లో ఫలహార బళ్ల ఊరేగింపు, తొట్టెలు తీసే కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. అయితే రామంతపూర్ వెంకటరెడ్డి నగర్లో ఆదివారం రాత్రి బోనాల పండుగ సందర్భంగా తొట్టెలు తీసే కార్యక్రమం జరుగుతోంది. బందోబస్తులో భాగంగా ఎస్ఐ మధుసూదన్ అక్కడికెళ్లారు. ఈ క్రమంలోనే కొంతమంది యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్యూటీలో ఉన్న ఎస్ఐపై తీవ్రంగా దాడి చేశారు. అందరూ చూస్తూ ఉండగానే కొంతమంది యువకులు డ్యూటీలో ఉన్న ఎస్ఐని కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లే వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎస్ఐని కాలర్ పట్టుకుని కొంతమంది యువకులు కొడుతున్న సమయంలో అక్కడున్న మరికొంతమంది పోలీస్ సిబ్బంది దాడిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ అక్కడున్న యువకులు వారిని కూడా పక్కకు తోసేసి మరీ దారుణంగా ఆ ఎస్ఐపై దాడి చేశారు. మరొక వ్యక్తి కర్రతో ఎస్ఐని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆయన షర్టు బటన్లు పోయినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈలోపే పై అధికారులకు సమాచారం తెలియడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకొని యువకులను అదుపు చేశారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం సంఘటనను అక్కడే భవనాలపై నుంచి అమ్మవారి ఊరేగింపును చేస్తున్న కొంతమంది వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఎస్ఐ మధుసూదన్ పై బీఆర్ఎస్ నాయకుడు అనిల్, అతని అనుచరులు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐ మధుపై దాడి కేసులో అనిల్, రామ్రాజ్తో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.